సరిహద్దులో కనురెప్ప వేయకుండా కావలి కాచే సైనికులే దేశం లోపల ప్రజలందరికీ రక్షకులు. వాళ్ళక్కడ తమ ప్రాణాలను పణంగా పెట్టి తుపాకీ గుండుకు చలి వేటుకు ఎదురొడ్డి నిలబడ్డారు. కనుకనే మనం మన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. అయితే శత్రుదేశ ఉగ్రవాద గుంపులు మారుపేరుతో మారువేషంతో వారితో కలిసిపోయి భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్లు చేపట్టే తీవ్రవాద మారణకాండాన్ని అడ్డుకుంటున్న భారతీయ వీర సైనికుని అమరగాథ ఇది. ఇటువంటి అమరవీరులు చాలామందే ఉంటారు. కానీ దేశ భద్రత రీత్యా ఆ జీవిత గాథలు చాలా వరకు మట్టిలోనే మౌనంగా కలిసిపోతాయి. అదిగో 2004 మార్చి నెలలో జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో మంచు కురుస్తున్న ఒకనాటి సాయంకాలం ఓ ఇంటి మట్టి పొయ్యి మీద తేనీరు మరుగుతోంది. లోపలి గదిలో 2 అగ్రశ్రేణి హిజ్బుల్లా ముజాహిదీన్ కమాండర్లు అబూ తొరారా, అబూ సబ్జార్లు కూర్చునున్నారు. వాళ్ళు బయట దూరంగా తేనీరు మరుగుతున్న మట్టి పొయ్యి వద్ద నిలబడి ఇఫ్తికార్ భట్ని చూస్తున్నారు. అతను ఆ గుంపులోకి కొత్తగా రిక్రూట్ కాబడ్డాడు. 3 ఏళ్ల క్రితం భారతీయ సైనికులు తన అన్నను పొట్టన పెట్టుకున్నారని, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నానని, భారతీయ సైనికులపై దాడి చేయడం కోసం ఒక ప్రణాళిక కూడా వేశానని చెప్పి అతను ఆ తీవ్రవాద గుంపులో చేరాడు. కశ్మీరీ సాంప్రదాయంలో పచ్చని తేయాకులు, కుంకుమ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, ఇతర దినుసులు వేసి మరిగించిన తర్వాత పైన బాదం పలుకులు వేసి ఇచ్చే తేనెటిని కెహావా అంటారు. ఇఫ్తికార్ భట్ ఆ కెహావాను 3 గ్లాసుల్లో పోసి తెచ్చాడు. హిజ్బుల్లా ముజాహిదీన్ కమాండర్లందరికీ చెరో గ్లాస్ ఇచ్చి తానొకటి తీసుకుని మౌనంగా వెళ్లి పక్కనే కూర్చున్నాడు. తొరారా ఆ మౌనాన్ని సహించలేకపోయాడు. ఇఫ్తికార్ భట్ను చూస్తూ "నువ్వు ఎవరో నిజం చెప్పు" అని సూటిగా అడిగాడు. సమాధానం రాకపోవడంతో మళ్లీ రెట్టించాడు. ఇఫ్తికార్ భట్ లేచి నిలబడి తన రైఫిల్ని వాళ్ల వైపు పెట్టి "నా మీద అనుమానం ఉంటే ఇదిగో దీంతో నన్ను కాల్చేయండి" అన్నాడు. తొరారా లేచి నిలబడి సబ్జార్ వైపు తిరిగి ఏదో చెప్పబోతుంటే ఇఫ్తికార్ తన దుస్తుల్లో దాచిన 9 mm పిస్తోళ్లతో ఆ ఇద్దరి తలల మీద పేల్చాడు. కమాండర్లిద్దరూ నేల కొరిగారు. ఇఫ్తికార్ భట్ మారువేషంలో ఉన్న భారత సైనికాధికారి. ఆ వీరుడి పేరు మేజర్ మోహిత్ శర్మ. ధైర్యం, సాహసం, నైపుణ్యం, త్యాగం మూర్తీభవించిన ఆ దేశభక్తుడి వీరగాథ మనం తప్పక తెలుసుకోవాలి. ఉగ్రవాద గుంపులోకి చొరబడిన భారత రహస్య సైనికుడైన మోహిత్ శర్మ 1978 జనవరి 13న హర్యానాలోని రోహ్తక్లో రాజేంద్ర శర్మ, సుశీల దంపతులకు 2వ కుమారుడిగా జన్మించాడు. అన్నయ్య మధుర్ శర్మ కంటే 13 నెలల చిన్నవాడైన మోహిత్ శర్మ అన్నతో సమానంగా చాలా బాగా చదివేవాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేస్తున్న రాజేంద్ర శర్మ తన 2 కుమారులు ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగంలో చేరి సుఖంగా జీవించాలనే సగటు మధ్యతరగతి తండ్రిలాగే ఆలోచించాడు. అయితే మధుర్ శర్మ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరే ఉద్దేశంతో ఎన్డీఏ పరీక్షలు రాశాడు. అతను ఆశించిన స్కోర్ సాధించలేకపోవడంతో తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేరాడు. అయితే అన్నయ్య ప్రయత్నాన్ని తమ్ముడు మోహిత్ శర్మ కొనసాగించాడు. 1995లో 12వ తరగతి పూర్తయిన తర్వాత అతన్ని కూడా ఇంజనీరింగ్లో చేర్చారు. అయితే అతని మనసులో భారతీయ సైనికుడు కావాలనే కోరిక బలంగా ఉంది. ఇంజనీరింగ్లో చేరిన మోహిత్ శర్మ ఎన్డీఏ పరీక్ష కోసం సిద్ధం కాసాగాడు. అందుకు కావాల్సిన అంశాలన్నిటినీ గ్రహింపు చేసుకుంటూ శారీరక, మానసిక శిక్షణ తీసుకుంటూ తీవ్రంగా సాధన చేశాడు. పరీక్ష రాశాడు. ఫలితం కోసం ఎదురు చూశాడు. నిజానికి పరీక్షా ఫలితం వాళ్ళ ఇంటికి పోస్ట్ చేయబడింది. తల్లిదండ్రులు అది చూసి జరిగింది గ్రహించి ఆ రిజల్ట్ లెటర్ను దాచేశారు. తన మీద తనకు ఎంతో నమ్మకంతో ఉన్న మోహిత్ ఇక ఉండబట్టలేక యూపీఎస్సీ కార్యాలయానికి ఫోన్ చేశాడు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బీలో అతని పేరు మెరిట్ లిస్టులో ఉన్నట్టు తెలుసుకుని ఆ వెంటనే భోపాల్కు ప్రయాణం కట్టాడు. ఎస్ఎస్బీ ఎంపిక కోసం అతను భోపాల్ బయలుదేరాడని ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నారు. అతన్ని నిరోధించడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఇండియన్ ఆర్మీలో చేరడం లేకపోతే వేరే ఆలోచన ఏదీ లేదన్నాడు మోహిత్. ఇంటర్వ్యూ పూర్తయినా కూడా శారీరక దృఢత్వం పరీక్షల్లో మాత్రం 6 కిలోల బరువు తక్కువ ఉన్నాడు. మోహిత్ పట్టుదలను చూసిన తల్లిదండ్రులు తమ ఆలోచన మార్చుకున్నారు. తల్లి సుశీల తన కుమారుడి కలను తన ఆశయంగా చేసుకుంది. మోహిత్ను ఇంటికి తీసుకువెళ్లి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తూ కొద్ది రోజుల్లోనే అతను 8 కిలోల అదనపు బరువు సంతరించుకునేలా తయారు చేశారు. అలా అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న మోహిత్ ఇంజనీరింగ్ వదిలిపెట్టి ఎన్డీఏలో చేరి శిక్షణ నిమిత్తం 1995లో పూణే వెళ్ళాడు. పూణే కడక్ వాస్లాలో క్యాడెట్ ట్రైనింగ్. ఆ సమయంలో ఇండియన్ స్క్వాడ్రన్ ఇంజిన్స్లో శిక్షణ పొందారు. 3 ఏళ్ల శిక్షణా కాలంలో శారీరకంగా, మానసికంగా రాటుదెళ్లాడు. బాక్సింగ్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్లలో ప్రశస్తమైన శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా గిటార్, మౌత్ ఆర్గాన్, సింథసైజర్ వంటి వాయిద్యాలు కూడా నేర్చుకున్నాడు. ఇక అకాడమీలో రోజూ యుద్ధ వార్తల్ని చూపించేవాళ్ళు. యుద్ధ వ్యూహాలు, భారత పరాక్రమం, భారత సైనిక వీరుల ఆత్మార్పణం, యుద్ధం జరుగుతున్న తీరు చూస్తూ ఉన్న మోహిత్లో ఇక జీవితం భారతమాత రక్షణలోనే ముగియాలని నిర్ణయించుకున్నాడు. ఎన్డీఏ శిక్షణ పూర్తి చేసుకున్నాక ఐఎంఏలోకి బెటాలియన్ క్యాడెట్ అడ్జుంటెడ్ ఏసీఐ హోదాలో అతన్ని తీసుకున్నారు. అప్పటి భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ని కలిసిన బృందంలో మోహిత్ కూడా ఉన్నారు. 1999 డిసెంబర్ 11న అతన్ని హైదరాబాద్లోని మద్రాస్ 5వ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా నియమించారు.
ఆ రోజు రాత్రి తాను తీవ్రవాద కార్యకలాపాలు చొరబాట్లు జరిగే చోటుకు పోస్టింగ్లో వెళ్లాలని భావిస్తున్నట్లు సహచరులకు చెప్పాడు. అలాగైతే స్పెషల్ ఫోర్సెస్లో చేరాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఇండియన్ ఆర్మీలో పారా స్పెషల్ ఫోర్సెస్ విధులు చాలా సవాళ్లతో కూడుకుని ఉంటాయి. తీవ్రవాద చొరబాట్లను అరికట్టడం, సరిహద్దుల్లో జరిగే కవ్వింపు చర్యలకు, కాల్పులకు ధీటుగా జవాబివ్వడం, బందీలను కాపాడడం వంటి అనేక కీలకమైన బాధ్యతలు దాంట్లో ఉంటాయి. అటువంటి స్థానానికి ఎంపికయ్యే విధానం మరింత కఠినం. మద్రాస్ రెజిమెంట్ నుంచి 2000లో కశ్మీర్లోని పూంచ్ రాజౌరీ సెక్టర్కి మోహిత్ను పంపించారు. అక్కడ 38 రాష్ట్రీయ రైఫిల్లో అతని నియామకం జరిగింది. అది భారత సైన్యానికి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్. పారా స్పెషల్ ఆఫీసర్లు, కమాండోలతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో మోహిత్ శర్మ ఒళ్ళు పులకరించింది. ఆ సమయానికి కశ్మీర్ లోయలో హిజ్బుల్లా ముజాహిదీన్ తీవ్రవాద కలాపాలు, చొరబాట్లు ఎక్కువయ్యాయి. వాళ్ళు కశ్మీర్లోనే ఉండి సమావేశాలు నిర్వహిస్తూ కశ్మీరీ యువకులను ప్రేరేపించి తప్పుదోవ పట్టించేవారు. కరడు కట్టిన మతోన్మాదాన్ని నూరిపోస్తూ వాళ్లను చెడగొట్టేవారు, బ్రెయిన్ వాష్ చేసేవాళ్లు. అలా ఈ మొత్తం విధ్వంసకర కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్న 2 అగ్రశ్రేణి హిజ్బుల్లా ముజాహిదీన్ కమాండర్లు అబూ తొరారా, అబూ సబ్జార్లు దట్టమైన అడవుల్లో, సుదూర పర్వత ప్రాంతాల్లో దాక్కుని తాము శిక్షణనిచ్చిన కశ్మీరీ యువత ద్వారా భారతదేశానికి, భారత సైన్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవాళ్లు. ఇక ఆ 2 తీవ్రవాదులు తాము ప్రచ్ఛన్నంగా ఉండి యువతను రెచ్చగొడుతూ ఉండడంతో ఆ 2 ఆచూకీ తెలుసుకోవడం కష్టమైంది. సాధారణ ప్రజలతో కలిసిపోయి తిరగడం, వాళ్ల ఇళ్ల మధ్యనే చాటుగా నివసించడం ఇలాంటివి వాళ్ల ఎత్తుగళ్లు. ప్రజల్లో ఉండే కొందరు తీవ్రవాద సానుభూతి పరులు నేరుగా ఇలాంటి చర్యల్లో పాల్గొనకుండా వారిని కాపాడే, దాచిపెట్టే పనిలో ఉంటారు. సైన్యం ఏదైనా చర్య తీసుకుంటే అదొక పెద్ద వివాదంగా మారేది. కాబట్టి తీవ్రవాదుల్ని కనిపెట్టాలంటే సందేహరహితంగా ఎవ్వరికీ అనుమానం రాకుండా వాళ్లతో పాటే మసలాలి. మారు పేరుతో, మారు వేషంతో భారత సైనిక వాసన తగలకుండా అచ్చమైన కశ్మీరీ యువకుల్లా ప్రవర్తించాలి. అదును చూసి ఆ తీవ్రవాదుల్ని మట్టుబెట్టాలి. అలా చేయగలిగితే ప్రశంసలు లభిస్తాయి, లేదా అన్నది పక్కకు పెడితే ప్రాణాలు కూడా పోవచ్చు. మోహిత్ శర్మ ఒక కశ్మీరీ వ్యక్తిగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. ఇక అతని పేరు ఇఫ్తికార్ భట్. భారతీయ సైన్యం చేతిలో మరణించిన తన అన్న చావుకు ప్రతీకారం తీర్చుకునే ఒక క్యారెక్టర్. ఇది సీక్రెట్ సర్వీస్ వాళ్ళు తయారు చేసిన ఇఫ్తికార్ భట్ జీవిత కథ. ఇలా ఇఫ్తికార్ భట్గా మారిన మోహిత్ శర్మ గడ్డం, జుట్టు, మీసాలు పెంచాడు. జుట్టు భుజాల వరకు పెరిగింది. కశ్మీరీ సాంప్రదాయ దుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నాడు. డోగ్రీ, ఉర్దూ భాష నేర్చుకున్నాడు. ఖురాన్లోని ఆయతులాను బట్టి పట్టాడు. మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తూ అక్కడ వారికి అలవాటైన వ్యక్తిగా మారాడు. పొడవాటి ఫిరన్ ధరించి కశ్మీరీ వీధుల్లో, షోపియా పరిసర గ్రామాల్లో ఇఫ్తికార్ భట్గా పరిచయాలు పెంచుకున్నాడు. వెళ్లిన ప్రతి చోట తన కథను చెప్తూ ఆ ఊళ్ళో వాళ్ళని నమ్మించాడు. ఇక తీవ్రవాద సంస్థ స్థానానికి అనుచరులు 2004 మార్చిలో పోషియా గ్రామంలో హిజ్బుల్లా ముజాహిదీన్ కమాండర్లు అబూ తొరారా, అబూ సబ్జార్లకు ఇఫ్తికార్ భట్ను పరిచయం చేశారు. ఇఫ్తికార్ భట్గా ఉన్న కెప్టెన్ మోహిత్ శర్మ అందరికీ చెప్పిన కథే వీళ్లకు చెప్పాడు. తానొక ఆర్మీ చెక్ పాయింట్ మీద దాడి చేసేందుకు పన్నాగం తయారు చేశానని కూడా చెప్పాడు. అక్కడకు చేరుకునే రహస్య మార్గాల మ్యాప్లు చూపించాడు. మరోసారి ఆలోచించండి, కెప్టెన్ మోహిత్ శర్మ మొసళ్ల గుంపు మధ్య ఉన్నాడు. చిన్నపాటి తప్పు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక తాను చెప్పేదంతా నిజమని నమ్మించాడంటే మోహిత్ శర్మ ఉరఫ్ ఇఫ్తికార్ భట్ ఎంతటి ప్రాణాంతక సాహసం చేస్తుంటాడో ఊహించండి. హిజ్బుల్లా ముజాహిదీన్ నాయకత్వం ఇఫ్తికార్ భట్ రూపంలో తమకొక ఆయుధం చేత చిక్కిందనుకున్నారు. అతను చెప్పిన పథకాన్ని అమలు చేయడానికి కొంత సమయం తీసుకుందామని, అందాక అందరూ కొన్ని రోజులు అజ్ఞాతవాసంలోకి వెళదామని చెప్పారు. ఇఫ్తికార్ భట్ అందుకు అంగీకరించలేదు. ఎవరి సహకారం లేకుండానే తాను తన పని పూర్తి చేస్తానన్నాడు. హిజ్బుల్లా ముజాహిదీన్ కమాండర్లు అబూ తొరారా, అబూ సబ్జార్లు అతని కోపాన్ని నిజమని నమ్మారు. ఈ కుర్రాడు అన్నంత పని చేసేలా ఉన్నాడని గట్టిగా నమ్మారు. అతన్ని వెంటబెట్టుకుని తమ కీలక రహస్య స్థావరానికి తీసుకువెళ్లారు. ఒక 2 వారాల వరకు మోహిత్ శర్మ ఆ తీవ్రవాదులతో గడిపాడు. వాళ్ళు అతనికి తీవ్రవాద శిక్షణ ఇచ్చారు. తమ ఆయుధాలు ఉన్న ప్రదేశాలు, అవసరమైనప్పుడు రహస్యంగా తలదాచుకునే చోట్లు చూపించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రాత్రికి తమ చేతికి గ్రనేడ్ల లోడ్ ఒకటి వస్తుందని, మరుసటి రోజు తెల్లవారుజామున హిజ్బుల్లా తీవ్రవాదులు తామున్న చోటుకొస్తారని, ఆ రోజు మధ్యాహ్నం వేళ భారతీయ సైనిక దళంపై దాడి చేయాలని నిర్ణయించారు. అయితే హిజ్బుల్లా ముజాహిదీన్ కమాండర్లు అబూ తొరారా, అబూ సబ్జార్లతో ఇఫ్తికార్ భట్ అలియాస్ కెప్టెన్ మోహిత్ శర్మ షోపియాన్ జిల్లాలోని ఒక రహస్య స్థావరంలో ఉన్నప్పుడు ఆ మర్నాడే దాడికి నిర్ణయం జరిగినా కూడా మోహిత్ శర్మ ఎంతో ప్రశాంతంగా కనిపించడం తొరారకు మింగుడు పడలేదు. అతడిలో అనుమాన బీజం మొలకెత్తింది. సబ్జర్తో ఆ విషయమే ప్రస్తావించాడు. కెహావా గ్లాసులతో లోపలికొచ్చిన మోహిత్ శర్మను ప్రశ్నించడం, మోహిత్ శర్మ లేని ఆవేశానికి గురికావడం, అదే అదునుగా వాళ్ళిద్దరినీ తన తుపాకీ గుండ్లకు బలిపెట్టడం జరిగింది. హిజ్బుల్లా ముజాహిదీన్ ముఖ్య కమాండర్లిద్దరూ చనిపోవడం, కొన్ని ముఖ్యమైన విషయాలు సేకరించడంతో అంతకాలంగా మారువేషంలో తాను సేకరించిన సమాచారాన్ని మోహిత్ శర్మ సైన్యానికి చేరవేశాడు. హిజ్బుల్లా అధినాయకులకు అది పెద్ద దెబ్బ. ఆ మరుసటి రోజే కెప్టెన్ మోహిత్ శర్మ తన ఇఫ్తికార్ భట్ అవతారం చాలించాడు. తన బేస్ క్యాంప్కి తిరిగొచ్చాడు. అతని వాలకం చూసిన సహోద్యోగులు నిన్ను మన ఆర్మీయే పట్టుకోలేకపోయింది అని హాస్యమాడారు.
ఒకవేళ నన్ను కాల్చి చంపగలరేమో కానీ నేను మాత్రం పట్టుబడ్ను అన్నాడు నవ్వుతూనే. ఆ ఒక్క మాట చాలదు. కెప్టెన్ మోహిత్ శర్మ ఈ పుట్టిన గడ్డకు ఎంత సాహసం చేసి రుణం తీర్చుకున్నాడు. మోహిత్ శర్మ ధీరత్వానికి ప్రశంసగా 2004లో ప్రతిష్టాత్మక సేనా మెడల్ గౌరవం దక్కింది. ఒక 2 నెలల తర్వాత మోహిత్ శర్మ మొదటిసారిగా తన ఉద్యోగ జీవితంలో సెలవు పెట్టాడు. ఘజియాబాద్లో ఉంటున్న అమ్మా నాన్న అన్నయ్యలను చూడడానికి బయలుదేరాడు. రైల్వే స్టేషన్లో అందరూ ఎదురు చూస్తుంటే మోహిత్ ఎక్కడ కనిపించలేదు. కుటుంబ సభ్యులకు కోపం వచ్చింది కూడా. అంతలోనే పొడవాటి గడ్డం మీసాలతో కండలు తిరిగిన ఆకారంతో నవ్వుతూ నిలబడ్డ మోహిత్ను ముందు ఎవరూ గమనించలేదు, పట్టించుకునేలేదు కూడా. అయినా అతను కదలక నవ్వుతూ చూస్తుంటే అప్పుడు గుర్తుపట్టారు. ఆ 2024లోనే నవంబర్ నెలలో ఆ నవ్వుల్ని మరింత ఆనందకరంగా మార్చుకున్నారు. మోహిత్ శర్మకు మేజర్ రుషిమా శర్మకు వివాహం జరిగింది. కెప్టెన్ మోహిత్ శర్మకు 2005 డిసెంబర్లో మేజర్గా పదోన్నతి లభించింది. 2008 అక్టోబర్లో కశ్మీర్కి రావాల్సిందిగా మేజర్ మోహిత్ శర్మకు పిలుపొచ్చింది. అక్కడ పేటరేగిపోతున్న ఉగ్రవాద కార్యకలాపాల్ని అదుపు చేయడం కోసం అతను అక్కడ దిగాడు. 5 నెలల పాటు కశ్మీర్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల జాడ కోసం వెతుకులాట కొనసాగింది. మంచు, చలి, శీతలగాలులు, పర్వత ప్రాంతాలు, పొంచి ఉండే తీవ్రవాదం ముప్పు మానసికంగా సైన్యాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. అందుకే కీలకమైన మంచు ప్రదేశాల్లో కావలి కాసేవాళ్లు, విధులు నిర్వర్తించేవాళ్లు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. ప్రత్యేక దళాలకు ఇటువంటి మినహాయింపులు అరుదుగానే ఉంటాయి. అందుకోసమే శిక్షణ పొందిన వాళ్లు రోడ్లో తలపెట్టి రోకలిపోటుకు వెరవరు కదా. మేజర్ మోహిత్ శర్మ బృందం తమ గాలింపు చర్యల్లో భాగంగా 2009 మార్చి 20న కుప్వారాలో ఉన్నప్పుడు సెంటర్ కమాండర్ నుంచి ముఖ్యమైన సమాచారం అందింది. LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చిన కొందరు సుశిక్షితులైన తీవ్రవాదులు హఫూడా ప్రాంత అడవుల్లో ఉన్నట్లుగా భారతీయ వేగుల ద్వారా సమాచారం అందిందని, తగిన చర్యలు తీసుకోమని ఉత్తర్వులొచ్చాయి. మేజర్ మోహిత్ శర్మ తన బృందాన్ని సిద్ధం చేశారు. మార్చి 21 ఉదయాన్నే ఆ దట్టమైన హఫూడా అడవుల్లోకి అందరూ ప్రవేశించారు. ఎత్తైన దట్టమైన చెట్లు, పగటివేళ కూడా సూర్యరశ్మి సోకని మసక వెలుతురు, దట్టమైన మంచు, చలిగాలులు, వీటికి తోడు వాతావరణం మారిపోతుంది. 3 ఉపబృందాలుగా విడిపోయిన మోహిత్ శర్మ బృందం ఆ మంచులో తీవ్రవాదులు సంచరించిన ఆనవాళ్లను అనుసరించి వాళ్ళని వెతికే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆ తీవ్రవాదులు వీళ్ళని తమ పన్నాగంలోకి రానిచ్చారు. ఇదంతా వారి ఎత్తుగడ. తమ వలలో చిక్కిన మోహిత్ శర్మ బృందంపై ఆ తీవ్రవాదులు అడవిలోని చెట్ల చాటు నుంచి కాల్పులు జరిపారు. వారందరి వద్ద AK-47 తుపాకులున్నాయి. సైన్యం వద్ద ఉన్నదానికంటే వివరంగా వారి వద్ద ఆ ప్రాంతం మొత్తానికి సంబంధించిన మ్యాప్ ఉంది. మొత్తానికి మోహిత్ శర్మ తన బృందాన్ని వెనక్కి జరిగి చాటుగా దాడి చేయమని చెప్పి తాను ముందు కురికాడు. ఒక హవాల్దార్ తాను ముందుకు రాబోతే మోహిత్ వారించాడు. తన చేత ఉన్న రైఫిల్తో తీవ్రవాదులపై కాల్పులు జరిపాడు. ఎంత విచక్షణారహితంగా కాల్పులు జరిపినా మోహిత్ శర్మ దాక్కునేందుకు చోటు దక్కలేదు. తీవ్రవాదులు పేల్చిన తుపాకీ గుండ్లు మోహిత్ శర్మ చేతికి పెద్ద గాయాన్ని చేశాయి. దానికి బట్ట చుట్టి మళ్లీ తుపాకీ తీశాడు. తనకు గాయమైనా సరే ఆలోగా తన బృందం అనువైన చోట నక్కి తీవ్రవాదుల మీద దాడి చేస్తే సరిపోతుందనుకున్నాడు. ఆ సమయానికి లాన్స్ నాయక్ సుభాష్ సింగ్ తన మల్టీ గ్రెనేడ్ లాంచర్తో కాల్పులు జరుపుతున్నాడు. అతని చేతికి గాయమై పడిపోయాడు. ఆ MGLని అందుకున్న మోహిత్ శర్మ దాంతో కాల్పులు జరిపాడు. 4 తీవ్రవాదులు నేలకొరిగిన వెంటనే తాను తన బృందం వైపు వెళ్లడానికి సిద్ధపడ్డాడు. అదే సమయంలో తీవ్రవాదుల తుపాకీ గుండు అతని ఛాతిలోకి వెళ్ళింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో కప్పబడిన ఛాతీ ప్రాంతంలో తగిలిన ఆ బుల్లెట్కి గుండె కొంచెం వణికింది. అలాగని వెనుకంజ వేసే తత్వం అతనిది కాదు. అలా వేసే పరిస్థితిని ఆహ్వానించరు కూడా. తన బృందాన్ని నిరాఘంటంగా కాల్పులు జరుపుతూనే ఉండమని ఆదేశించాడు. అతనికి తగిలిన గాయం తీవ్రత ఎలాంటిదో వాళ్ళకి మాత్రం తెలియదా? అయినా మేజర్ ఆదేశాల్ని పాటించి తీరాలి మరి. పైగా సైన్యంలో ప్రత్యేక దళాలకు తమ ప్రాణాలపై ఏమాత్రం తీపి ఉండకూడదు. అలా అని ప్రమాణం చేసిన తర్వాతే వాళ్లను నియమించుకుంటారు. స్పెషల్ ఫోర్సెస్ అని కాదు, దేశ సైనికులెవరూ తమ ప్రాణాల కోసం కాదు, దేశ రక్షణ కోసం మాత్రమే పోరాడాలి. ఇది నియమం. మేజర్ మోహిత్ శర్మ అటువంటి వారిలో మరీ విశేషమైన వ్యక్తి కదా. ప్రాణాంతక గాయమైనా కూడా తన బృందాన్ని కాపాడుకుంటూనే తాను కాల్పులు కొనసాగించాడు. ఓ చెట్టుని ఆసరాగా చేసుకుని తన బృందంలోని 2 శత్రువుల దాడి నుంచి రక్షించాడు కూడా. అయితే తగిలిన గాయం అతని శరీరంలోని రక్తాన్ని తీసేసింది. ఒంట్లో శక్తి హరించుకుపోతోంది. చెయ్యి వణుకుతున్నా కూడా కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నాడు అతను. తన బృందంలోని 3వ ఉపబృందం ఎత్తైన ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి కాల్పులు కొనసాగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పులు ఆపొద్దని మేజర్ మోహిత్ శర్మ తన బృందానికి రేడియో మెసేజ్ పంపాడు. మేజర్ పరిస్థితిని తెలియజేస్తూ 1 పారా స్పెషల్ ఫోర్స్ బేస్ క్యాంప్కి రేడియో సందేశం వెళ్ళింది. అతను కదలడం లేదని, మాట్లాడడం లేదని రేడియో సందేశం వచ్చింది. బేస్ క్యాంప్ అధికారులకు ఆ వార్త నమ్మశక్యం అనిపించలేదు. కేవలం 31 ఏళ్ల వయసులో మేజర్ మోహిత్ శర్మ భరతమాత రక్షణలో యుద్ధక్షేత్రంలో వీరమరణం చెందాడనే వార్త సైన్యానికి పెద్ద ఆశానిపథంలా అనిపించింది. 5 రోజుల ఆపరేషన్లో మోహిత్ శర్మతో కలిపి మొత్తం 8 మంది సైనికులు అమరులయ్యారు. 17 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టి మరీ వీరమరణం పొందిన భారతీయ సైనికులకు జాతి నమస్కరించింది, నివాళులర్పించింది.
మేజర్ మోహిత్ శర్మ ధైర్య సాహసాలకు గాను అతనికి మరణానంతరం అశోక చక్ర పురస్కారం లభించింది. అతని జ్ఞాపకార్థంగా గాజియాబాద్లోని రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్కి మేజర్ మోహిత్ శర్మ రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్ అని పేరు పెట్టారు. అలాగే అక్కడ ఒక రహదారి వద్ద అమర్ షహీద్ మేజర్ మోహిత్ శర్మ స్మృతి ద్వారం ఏర్పాటు చేసి ఆ మార్గానికి మేజర్ మోహిత్ శర్మ మార్గ్ అని పేరు పెట్టారు. రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ 2021లో రాజేంద్ర నగర్లో మేజర్ మోహిత్ శర్మ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక సైనికుడికి దక్కిన అపూర్వమైన గౌరవం కదా ఇది. పురస్కారానికి మించిన ఆదరణ చిహ్నం అది. మోహిత్ శర్మ వంటి ఎందరో వీరులు మన భారతదేశంలో, మన భారత సైన్యంలో కోకొల్లలు. కానీ ప్రాణాల నుండి దేశం కోసం పోరాడడం ఎంతమందికి సాధ్యపడుతుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.